రాష్ట్ర శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అదే రకమైన కామెంట్ చేస్తున్నారు. ఈవీఎంలు ట్యాంపర్ చేశారు, ఇది ప్రజా తీర్పు కాదు, ఇది ప్రజా తీర్పు కాదు అంటూ ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి సుధాకర్ గారు కూడా ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు. సుధాకర్ గారు నమస్తే అండి. ఎలా ఇప్పుడు జార్ఖండ్ ఎన్నికల్ని మహారాష్ట్ర ఎన్నికల్ని రెండింటిని వేరువేరుగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ హేమంత్ సోరెన్ ప్రభావంతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేసుకోగలుగుతున్నాడు. కానీ మహారాష్ట్రలో అనేక వ్యతిరేకాంశాలు ఉన్నా కూడా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఉద్ధవ్ థాక్రే శివసేన కావచ్చు ఫెయిల్ అయినాయి అని అనుకోవచ్చా? మనం ఇప్పుడు సంజయ్ రౌత్ కామెంట్ వింటుంటే ఆయన ఈవీఎంల ఫెయిల్యూర్ అంటే ఓడిపోయిన ప్రతి ఒక్కడు ఈవీఎంల ఫెయిల్యూర్ అనటం అది సబబుగా లేదు. ఇక్కడ చాలా స్పష్టమైన తీర్పు మహారాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో ఇచ్చారు. ఈ తీర్పుతో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అటు కాంగ్రెస్ పార్టీ కానీ, షిండే శివసేన మీద తలపడ్డ ఉద్ధవ్ థాక్రే శివసేన కానీ, అజిత్ పవార్ ఎన్సీపీతో తలపడ్డ శరద్ పవార్ ఎన్సీపీ కానీ పూర్తిగా వైఫల్యం చెందాయి. ఎక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుందంటే మహారాష్ట్ర ఎన్నికల్లో అంటే బీజేపీ కూటమికి ఎందుకు విక్టరీ వచ్చిందంటే ప్రధాన కారణం ఐ కెన్ టెల్ యూ వెల్ఫేర్ స్కీమ్స్లో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆగస్టులో ప్రవేశపెట్టిన లాడ్లీ బెహన్ స్కీము. ఈ స్కీమ్ కింద ఒక్కొక్క మహిళకి అంటే మ్యారీడ్ ఉమెన్ కానీ డెస్టిట్యూట్కి కానీ 1500 రూపాయలు ఇస్తాం మొదలుపెట్టారు. ఈ స్కీమ్ చాలా సక్సెస్ఫుల్ అయింది. ఉమెన్ ఓటరు భాజపా అలయన్స్కి అనుకూలంగా ఓటేసింది. ఇక రెండో విషయం వస్తే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. బికాజ్ మీకు చూసారు ఆంధ్రాలో ఎంత వెల్ఫేర్ ఇచ్చినా గెలవలేదు, కానీ అక్కడ డెవలప్మెంట్ లేదు అన్న విషయం. బట్ మహారాష్ట్రలో ఆ బ్యాలెన్స్ జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం హిందుత్వ అజెండా. భాజపా అలయన్స్ హిందుత్వ అజెండా వల్ల, ఎందుకంటే ఒక ఇస్లామోఫోబియా క్రియేట్ చేశారు అక్కడ. మీరు చూస్తే చాలా మిస్ఇన్ఫర్మేషన్ జరిగింది, చాలా తప్పుడు సమాచారం ఆన్లైన్లో మనకు కనిపించింది. సో ఈ విషయంలో భాజపా అలయన్స్ క్లియర్గా అంటే మహాయుతి అలయన్స్ క్లియర్గా విక్టరీ పొందడానికి అవకాశం కల్పించింది. అంటే సుధాకర్ గారు వైఫల్యానికి సంబంధించి సుధాకర్ గారు మీరు చెప్పింది మాజీ లడ్కీ బహిన్ యోజన, ఈ పథకం వర్కౌట్ అయింది అనేది ఒకటి, బాగా వర్కౌట్ అయింది. రెండోది ఓట్ జిహాద్, ముస్లింలు ఓట్ జిహాద్ చేస్తున్నారు, బాటెంగేతో కాటెంగే అని ప్రధానమంత్రి స్వయంగా ప్రచారం చేశారు. అవును. సో ఇది హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బలమైన వెపన్ అయింది అనుకోవచ్చా? రెండోది ఇంకో పాయింట్ కూడా ఉంది, ఏక్ రహేంగేతో సేఫ్. ప్రధాని మోడీ అన్న మాట ఒక నినాదం బాటెంగేతో కాటెంగే అనేది, రెండోది ఏక్ రహేంగేతో సేఫ్. ఈ రెండు స్లోగన్స్ హిందూ ఓటర్లని శివసేన వైపు కాకుండా బీజేపీ వైపు తీసుకురావడానికి వర్కౌట్ అయింది అనుకోవచ్చు. స్పష్టంగా వర్కౌట్ అయింది. అంటే ఇది మల్టిపుల్ ఫ్యాక్టర్ విన్ అన్నట్టు. అంటే మనం 1, 2, 3 ఫ్యాక్టర్లకు మాత్రమే ఇది అట్రిబ్యూట్ చేయడానికి లేదు ఈ విక్టరీని. ఇంకా మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అలయన్స్ అక్కడ చేసిన క్యాంపెయిన్ అంటే రైతుల సమస్యలకు సంబంధించి ఫార్మర్స్ డిస్ట్రెస్ బాగా ఉంది మహారాష్ట్రలో. ఈ అగ్రేరియన్ క్రైసిస్ ఉంది. ఈ అగ్రేరియన్ క్రైసిస్ని కాంగ్రెస్ పార్టీ కానీ అలయన్స్ పార్ట్నర్స్ కానీ ఆ నెరేటివ్ని ట్రై చేశారు, కానీ అంత ఎఫెక్టివ్గా తీసుకెళ్ళలేకపోయారు. అదొక ఫెయిల్యూర్ ఆ క్యాంపెయిన్లో. బీజేపీ హై వోల్టేజ్ క్యాంపెయిన్ ముందు కాంగ్రెస్ అలయన్స్, ఎంవీఏ అలయన్స్, మహావికాస్ అఘాడీ అలయన్స్ ఫెయిల్యూర్ అయింది హై వోల్టేజ్ క్యాంపెయిన్లో. దాంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటంటే జోడ్ తోడ్కి రాజనీతి, అంటే ఈ పార్టీలను ముక్కలు చేసే సంస్కృతి, ఈ వెన్నుపోటు సంస్కృతి గురించి కాంగ్రెస్ అలయన్స్ ఈ అలయన్స్లు చేసినది ఫలించలేదు. ఎందుకంటే ఎవరైతే అజిత్ పవార్ పార్టీ కానీ లేక ఏక్నాథ్ షిండే శివసేన కానీ ఎక్కువ ఓట్లు వచ్చి మేమే అసలు సిసలు పార్టీలు అనే పరిస్థితి తీసుకొచ్చింది ఈ అసెంబ్లీ ఎన్నికలు. అదొకటి ఫెయిల్ అయింది పార్టీ పరంగా. ఇంకొకటి కంపెల్లింగ్ నెరేటివ్ చెప్పడంలో ఇది భాజపా మనం లార్జర్గా ఒక పిక్చర్ చూసుకోవాలి. ఎందుకంటే ఒక కంపెల్లింగ్ నెరేటివ్ చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూ వచ్చింది. మనకు హర్యానా ఎలక్షన్స్లో కూడా అంటే లోక్సభ ఎలక్షన్స్లో బాగా అన్ని దేశవ్యాప్తంగా బాగా వచ్చినప్పటికీ, ఇంకా మహారాష్ట్రలో దాదాపు 30 సీట్లు ఇదే అలయన్స్కి వచ్చినప్పటికీ ఇప్పుడు భయంకరంగా ఓటమి ఎందుకు ఎదురైందంటే ఒక కంపెల్లింగ్ నెరేటివ్ చెప్పలేని పరిస్థితి ఈ అలయన్స్కి, కాంగ్రెస్ అలయన్స్కి
ఎంవి అలయన్స్కి ఉంది. ఆ కంపల్లింగ్ నెరేటివ్ని అమిత్ షా నేతృత్వం, మోడీ నేతృత్వంలోని భాజపా పార్టీ కానీ, ఇప్పుడున్న అక్కడ అజిత్ పవార్ కానీ, ఏక్నాథ్ షిండే కానీ కంటిన్యూస్గా ఒక మంచి నెరేటివ్ని, అంటే ప్రజలకి నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ డిజిటల్ యుగంలో ఎవరు తమ కథని బాగా చెప్పుకుంటారో వాళ్ళే విజేతలు. అది ఎలక్షన్లో అయినా ఇంకా దేంట్లో అయినా. హూ ఎవర్ టెల్స్ హిజ్ ఆర్ హర్ స్టోరీ, అది పార్టీ అయినా ఇండివిజువల్ అయినా, తన కథని బాగా చెప్పుకోవటంలో సఫలమైన వాళ్ళు. ఈ కంపల్లింగ్ నెరేటివ్ సేమ్ వర్డ్ చెప్పారు, అదే లైన్ చెప్పారు. మాస్టర్ చేసింది అమిత్ షా మోడీ ద్వయంలో ఉన్న నేతృత్వం నడుస్తున్న అలయన్స్. సో దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి ఒక ఇంపార్టెంట్ పాయింట్, మనకి హర్యానా ఎలక్షన్స్లో మొమెంటమ్ పోయింది. కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వచ్చిన మొమెంటము హర్యానా ఎలక్షన్స్లో పోవటం ఒకటి, కొంచెం నీరు గారిపోవటం అక్కడ, ఇవన్నీ ఫ్యాక్టర్స్. అదే మాదిరిగా షిండేకి ఒక మంచి మరాఠా ఫేస్ అని ఒక పేరు ఉండటం, ప్లస్ కష్టపడే ముఖ్యమంత్రి అనే ఒక పేరు ఉండటం వల్ల షిండేకి అనుకూలంగా వచ్చింది. అదే మాదిరిగా అజిత్ పవార్కి మనకి ఇక్కడ పోల్చుకుంటే బీఆర్ఎస్లో హరీష్ రావు లాంటి వ్యక్తి అజిత్ పవార్, అంటే గ్రౌండ్తో కనెక్టివిటీ ఎక్కువ, అంటే ఈజ్ ఎ ట్రబుల్ షూటర్ టైప్ మనిషి. కాబట్టి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. శరద్ పవార్కి ఏజ్ అవ్వటం, 84 ఇయర్స్ అవ్వటం, అక్కడ సంజయ్ రౌత్ అనుకున్నంత విధంగా ఆయన, ఇక్కడ ఉద్ధవ్ థాక్రే కూడా యాక్సెసిబిలిటీ లేదు. మనకు ఆంధ్రాలో మనం చూస్తే జగన్ యాక్సెసిబుల్గా లేడు అన్న ఒక ప్రధాన అంశం, అన్అప్రోచబుల్ అనే ఒక ప్రధాన అంశం ఎలా పనిచేసిందో, ఇక్కడ ఉద్ధవ్ థాక్రే అప్రోచబిలిటీ లేదు, కష్టపడే తత్వం లేదు అనే విషయం మరాఠా ప్రజలు అనుకున్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నార్త్కి సౌత్కి మధ్యలో ఒక వెల్దియెస్ట్ స్టేట్ బీజేపీ ఒక ఫోకస్డ్గా ఉంది. ఎట్లయినా మహారాష్ట్రలో ఈసారి సీట్లు ఎక్కువ సాధించాలన్న ఉద్దేశంతో ఆ ఫోకస్డ్ కంపెల్లింగ్ నెరేటివ్ వల్ల అక్కడ ఎక్కువ సీట్లు సాధించడం. ఇప్పుడు బీజేపీ కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న విషయం మనం వస్తే బీజేపీకి కూడా మంచి ఛాన్స్. అంటే ఏక్నాథ్ షిండే దో హీ ఈజ్ అ చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ ఫేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇక్కడ సుధాకర్ గారు మీరు చెప్పిన పాయింట్ ఒకసారి పాపరావు మీరు కూడా వినాలి. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ. రమేష్ నాయుడు గారు, ఒకసారి ఏక్నాథ్ షిండే నెక్స్ట్ మళ్ళీ ఏక్నాథ్ షిండేని సీఎంగా కంటిన్యూ చేస్తారా లేదా?